ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సైగలేనా? నోరు తెరిచి మాట్లాడొచ్చుగా. మీరే నోరు తెరిచి అడగచ్చు కదా. ఈ శారీ నీకు ఓకే కదా? అది మీరే చెప్పాలి. కట్టుకున్నది నువ్వు, తీసుకొచ్చింది మీరు. ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు లక్ష్మి. నేను కాదు, మీరిచ్చిన శారీయే అందంగా ఉంది. కాదు, నీ వల్లే శారీకి అందం వచ్చింది. ఈ శారీ వల్ల నా జీవితం నాకు తిరిగి వచ్చినట్టుగా ఉంది. మీరు నాకిచ్చింది ఈ చీర కాదండి, నా జీవితం నాకు తిరిగిచ్చారు. నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ఇచ్చారు. ముఖ్యంగా భార్యగా నా స్థానాన్ని నాకిచ్చారు. మీకు ఈ చీరలో అందం కనిపిస్తే నాకు ఆనందం కనిపిస్తోంది. నీ మనసులో ఇన్నాళ్ళు ఎంత బాధ ఉందా లక్ష్మి? ఎంత బాధపడ్డానో చెప్పలేను, కానీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో కూడా చెప్పలేను. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి లక్ష్మి. అది మీ చేతుల్లోనే ఉంది. ఐ నో లక్ష్మి. ఇక నుంచి నిన్ను సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నువ్వు కూడా ఎప్పట్లాగే క్షమించడం ఆపుకో. ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ చేయి. ఇంట్లో బాధలన్నీ మర్చిపో. నా కళ్ళకి ఎంత అందంగా, ఆనందంగా కనిపిస్తున్నావో ఈ ప్రపంచానికి కూడా నువ్వు అలాగే కనిపించాలి. అవార్డ్ ఫంక్షన్ని టీవీలో చూసిన వాళ్ళందరూ నీ విజయంతో పాటు నీ సంతోషాన్ని కూడా చూడాలి. రెడీ అయిపోయారా? మేము రెడీ డాడ్. మనం బయలుదేరడమే ఆలస్యం. కాకపోతే మనతో పాటు వివేక్, జాను, పిన్ని కూడా వచ్చుంటే బాగుండేది. వాళ్ళు వస్తారు మిత్ర. రామని పిన్ని చెప్పింది. వాళ్ళని తీసుకొస్తానని లక్ష్మి చెప్పింది. అవునా లక్ష్మి? అవునండి, ఫంక్షన్కి జున్ను వస్తున్నాడు. జాను, వివేక్, చిన్నత్తయ్య గారు కూడా వస్తున్నారు. వాళ్ళని ఎలా తీసుకొస్తున్నావు? ఏం చేయబోతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.